హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. యువర్స్ మహా. యాక్చువల్లీ నేనైతే సమ్మక్క సారమ్మ జాతర కోసం అయితే 1 డే బిఫోరే స్టార్ట్ అయ్యాను. మా అత్తయ్య అన్నారు, నువ్వు ఎప్పుడు చూడలేవు కదా, మీ దాంట్లో లేదు కదా, ఒకసారి అయితే ఇక్కడ చూడు, చాలా బాగుంటుంది రా ఒక్కసారి అని అంటే, సర్లే అనేసి నేను వెళ్ళాను. బట్ నేను చెప్పేది చాలా తక్కువే కావచ్చు, కానీ నేను అక్కడ చూసింది చాలా, అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు. వాళ్ళ డ్యాన్సెస్ చూస్తుంటే, అక్కడ ఒక ఆవిడ రెడ్ కలర్ శారీలో డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఆవిడని చూస్తే సేమ్ మా మదర్లా అనిపించి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. మా అత్తయ్య అడిగారు, ఎందుకు అంత బాధపడుతున్నావు అనేసి. కానీ ఆమెను చూస్తే మా మదర్లా అనిపిస్తున్నారంటే, రీసెంట్గా చనిపోయారు కదా, తనని చాలా ట్రై చేశాను కలవడానికి, బట్ అవ్వలేదు అంత క్రౌడ్లో. కానీ ఈ ఫెస్టివల్ అనేది 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇంత ఘనంగా జరుపుకుంటారనేసి నేను అనుకున్నా, బట్ కాదు. అంటే సమ్మక్క సారలమ్మ అంటేనే మన గిరిజన బిడ్డలకి ఒక నమ్మకం, అంటే ఏ చిన్న మొక్కు మొక్కినా కూడా నెరవేరుస్తుంది అన్నమాట. అందుకే ఈ పండుగని అంత ఘనంగా జరుపుకుంటామన్నమాట. నాకు ఇంటెన్షనల్లీ ఈ వీడియో తీయాలని ఏం లేకుండే, బట్ మా అత్తయ్య అన్నది 2 ఇయర్స్కి ఒకసారి వస్తుందిరా, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి పెట్టుకో అని అన్నారు. ఇక్కడ సమ్మక్క వస్తుంటే డాన్స్ చేస్తున్నారు, కానీ ఇంకా సారలమ్మ వస్తుంటే మాత్రం అందరూ కొంచెమైనా టచ్ చేయాలి అంటే మంచి జరుగుతుంది అనేసి అంటే తోసేసుకున్నారు అన్నమాట. కానీ ఫైనల్గానైతే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా నేను ఇలాంటి జాతరలు అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇదే గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. బాయ్. బై ది వే, మీరు కూడా ఇలాంటి జాతరలకు వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి.